నాన్న, పందులు అరిచే సౌండ్ వినిపిస్తోంది కదా? లేదు నాయనా, అలాంటిదే వినపడలేదే. వీరా, నాన్న, నాకు వినిపిస్తోంది. పందులు ఏమైనా చేస్తున్నారేమో. పందుల్నేం చేయబోతారయ్యా? ఏమైంది అదిలే. నాన్న, ఏదో తప్పు జరుగుతోంది. నాకు సౌండ్ వినిపిస్తోంది. నేను వెళ్ళి చూస్తాను. వీరా వీరా, అలాంటిదేం జరుగుతుంది నాయనా, నేను చెప్పేది విను. వీరా, ఆ కుర్రాడు నువ్వు కూర్చోమంటే కూర్చోలేదు, అదే నీ సమస్య. వాళ్ళ నాన్నని నీ ముందు నిలబెట్టిందే నీకు సమస్యగా లేదా? అర్థమైంది. నిజంగా నువ్వే తప్పు చేయలేదు. అన్ని తప్పులు మీ నాన్న చేశాడు, మీ తాత చేశాడు. ఊరూరా తిరిగి ఇక్కడ కూలీలకు మనుషులు పెట్టినట్టు పార్టీకి మనుషులు పెట్టారు. కానీ పార్టీ యొక్క సిద్ధాంతాలను, నియమాలను కొంచెం కూడా పాటించలేదు. లేదంటే ఈ కాలంలో కూడా ఒక ముల్లులాగా మొలుచొచ్చి నువ్వు నాతో మాట్లాడతావా? ఇలా చూడు, జరిగిందేదో జరిగిపోయింది. కానీ ఇకపై ఇలా జరిగితే నేను అనుమతించేది లేదు. ఇది బయటికి తెలిస్తే అంతకంటే అవమానం, అసహ్యం ఈ పార్టీకి ఏదీ ఉండదు. అందువల్ల ఆ పెద్దాయన మహారాజ్ ఇంటికి వెళ్ళి క్షమించమని అడిగి ఈ సమస్యకి ముగింపు పలుకు. అప్పుడే పార్టీ ప్రాథమిక కార్యకర్త అనే పదవైనా నీకు మిగులుతుంది. అర్థమైందా? సీఎం గారు, మీరు నాకు అంత పెద్ద భిక్ష వేయక్కర్లేదు. నేను ముందు కాకాని సుందరం కొడుకుని, దాని తర్వాతే మీ పార్టీ యొక్క మండల అధికారిని. మా నాన్నగారి గౌరవాన్ని తప్పని ఒప్పుకుంటేనే నాకు ఈ పదవి దక్కుతుందంటే వద్దు సీఎం గారు, వద్దు. ఈ పార్టీ పోతే ఇంకో పార్టీ, అదే పదవి, అదే మర్యాద నాకు దొరుకుతుందని మీకు బాగా తెలుసు. అది ఎలా అని కూడా మీకు తెలుసు.
నా వెనకాల ఎంత పలుకుపడి ఉందని తెలియకుండానా ఇంత చిన్న కుర్రాడి చేతులకు ఇంత పెద్ద పదవిని పెట్టారు? ఆ? రత్నవేల్, ఇక్కడి నుంచి బయలుదేరు. ఇకపై నీ మొహం నాకు కనబడకూడదు. వెళ్ళు ఇక్కడి నుంచి. సరే సీఎం గారు, వెళ్తాను. ఇప్పుడు పంపించే తర్వాత వచ్చి అరెస్ట్ చేస్తారుగా, పాత కేసులని గెలుపుతారుగా, అంతేగా? పిచ్చనాయాలా, నిన్ను అరెస్ట్ చేసి గొప్పని చేయమంటావా? నువ్వు ఏ పార్టీలోనైనా వెళ్ళి చేరు, ఏమీ పీకలేవు నువ్వు. ఇలా చూడు, ఈ రోజు నుంచి నీ జిల్లాలో నీ పలుకుబడికి తెరపడుతుంది. ఓ థ్యాంక్స్ సీఎం గారు. నేనైతే తప్పుగా మాట్లాడుకుంటే క్షమించండి. పొమ్మని చెప్తున్నానా? నేను చెప్పేది వద్దు వీరా, వీరా. అయ్యో, అయ్యో. మీ నాన్నను చూసిన రోజే నేను చెప్పాను, నీ కొడుకు జీవితంలో ఒక యుద్ధాన్ని ఎదుర్కొంటాడు అని. ఈ రోజు అదే జరిగింది. ఒక గురువుగా నేను చెప్తున్నాను, యుద్ధం అని వస్తే పగ అనే ఆలోచన ఉండకూడదు. యుక్తిగా యుద్ధం చేసి అందులో గెలవాలి. అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. నీకు అర్థమైందనుకుంటాను. అయ్యా లోపలికి వెళ్ళొచ్చు. మీరు కాదు అయ్యా, మీరు వెళ్ళొచ్చు. నువ్వు ఉండయ్యా, నేను మాట్లాడొస్తాను. సార్ లోపల మా నాన్న ఉన్నారు సార్. సార్ నేను మా నాన్నని చూడాలి సార్. నేను ఎమ్మెల్యే కొడుకుని సార్. సార్ జరగండి సార్. ఏంటయ్యా, ఏంటి, ఏమైంది, ఏం చేస్తున్నారు? అయ్యా మా అబ్బాయే. ఓహో, మీ నాన్నని నిలబెట్టి మాట్లాడుతున్నానని భయపడుతున్నావా? చూడు బాబు, నువ్వు బయట ఉండు, మీ నాన్నతో మాట్లాడాక పిలుస్తాను. నేను వాడితో ఎంతో మాట్లాడి చూశాను. వాడి బుద్ధి రాక్షస బుద్ధి. వాడిని బాగు చేయడం మన వల్ల కాదు. ఈ పాటికి వాడు వేరే పార్టీతో బేరం మొదలెట్టే ఉంటాడు, మూర్ఖుడు. చెప్పండి, నేనేం చేయాలి? నన్ను ప్రత్యేకంగా ఏం చెప్పంటారయ్యా? ఏ రోజైనా మీకు అన్ని నిజాలు తెలిసాయి, అది చాలయ్యా. ఇక మీదటైనా ఎవరికైనా ఎక్కడా ఇలా జరగకూడదయ్యా, అంతేనయ్యా. ముందే చేయాలి. నేను నీకొకటి చెప్పనా మహారాజు, ఎవ్వరి సహాయం లేకుండా మన పార్టీ మన చిహ్నాన్ని వాడుకొని మాత్రమే మళ్ళీ అక్కడే నిలబడి వాడి ముందే గెలిచి చూపించాలి. వాడేంటో ఏదో వాడి పుణ్యం వల్లే మీరు గెలిచారని నా ముందుకే వచ్చి వాగుతున్నాడు. ముందు వాడు చెప్పింది అబద్ధమని వాడి నాలుగు కొయ్యాలి, సరేనా?
అయ్యా, నేను ఎలక్షన్స్లో నిలబడటం అటు ఉంచండి. ముందు నేను మన పార్టీలో ఉండాలా లేదా అని నా కొడుకే నిర్ణయించాలయ్యా. తప్పుగా అనుకోకండి అయ్యా. ఎందుకంటే నా జీవితము రాజకీయం వాడిని చాలా బాధ పెట్టేయ్యా. ఇక కష్టమో నష్టమో వాడు చూపించే మార్గంలో వెళ్ళటం మంచిదనుకుంటున్నానయ్యా. అది నేను వాడికి చెప్పే క్షమాపణలాగుంటుందయ్యా. అది సరే, నీ కొడుకు దగ్గర నేను క్షమాపణలు చెప్పాల్సి ఉంది. వాడితో నేరుగా మాట్లాడతాను. వాడిని రమ్మనండి, సరేనా? సరేనయ్యా. తర్వాత మహారాజు, అయ్యా, దేనికి భయపడొద్దు. మీకు తోడుగా నేనున్నాను. అయినా కూడా ఆ రత్నబేల్ కొంచెం ప్రమాదకరమైన వాళ్ళ ఉన్నాడు. వాడి నాన్నలా కూడా కాదు వీడు. దేనికైనా తెగించేవాడిలా ఉన్నాడు. ఎందుకైనా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, సరేనా? సరేనయ్యా. అయ్యా, వాళ్ళ అయ్య చేతిలో చెక్కబడిన మట్టి బొమ్మని కాదు నేను. నా కొడుకు రఘువీర చేసిన మహారాజు నేను చూసుకుంటానయ్యా, నేను చూసుకుంటాను. నాన్న, ఆ? ఒక పాట పాడు నాన్న. ఏంటయ్యా? ఒక పాట పాడు నాన్న. ఒక వెయ్యేళ్ళైనా ఆగాలి, మన సహనానికి అర్థం గ్రహించాలి. ఒక వెయ్యేళ్ళైనా ఆగాలి, మన సహనానికి అర్థం గ్రహించాలి. నీకేం దెబ్బ తగలేదుగా? ఏం లేదు, నీకేం కాలేదుగా? సార్ ఎవరికేం కాలేదుగా? అన్నయ్య, నమస్తే. ఎలా ఉన్నారు? భయపడ్డారా? అంత మన ఏర్పాట్లే. ముఖ్యమంత్రి గారు పిలిచి ధైర్యం చెప్పగానే మీకు నా మీద ఉన్న భయం పోకూడదు కదా, అందువల్లే. ఏంటి ఏం చూస్తున్నారు? మీరు అనుకున్నట్టు కులాన్ని కాపాడటానికి నేను రాలేదు. మా నాన్నలాగే నాకని ఒకటి సృష్టించి అది నా పిల్లలకి జాగ్రత్త కావాలి, అంతే. అందుకే నీలాంటి మనిషిని తరతరాలుగా నిలబెట్టి అలవాటు చేస్తున్నాను. మీ ఇద్దరిని ఇక్కడే చంపి పాతి పెట్టడానికి వచ్చాను. కానీ ఆ సమాజాన్ని కాపాడే కార్యకర్తలు నన్ను పిలిచి క్లాస్ స్పీకర్ కదా, అప్పుడే నిర్ణయించుకున్నాను. ముందుగా మీ సామాజిక న్యాయాన్ని చంపిన తర్వాతే మిమ్మల్ని చంపాలని. ఏంటి అదే? మా సాయం లేకుండానే ఎలక్షన్లో మీరు గెలుస్తారని అబ్బా కొడుకు కలిసి చెప్పొచ్చారంట కదా, దాన్ని చెప్తున్నా. రే, కిందకి దిగరా చెప్తున్నానా, కిందకి దిగరా. ఉండరా, ఉండు. మీ నాన్న నాయకుడు మాట్లాడిన మాట విని పార్టీలో జాయిన్ అయి ఉండొచ్చు, కానీ నేను మా నాన్నని చూసి, ఆయన దగ్గరున్న పొగర్ని చూసి పార్టీలో జాయిన్ అయ్యాను. నేను ఏ పార్టీలో ఉంటున్నానో అదే నా పార్టీ. ఎవడు నన్ను ఏం పీకలేడు. వచ్చే ఎలక్షన్లో మిమ్మల్ని ఓడించి అనాథం చేసి మీ నాయకుడికి మీకు ఎప్పటికీ మేం వేసే భిక్షనే మీకు సామాజిక న్యాయమని అర్థమయ్యేలా చేసి దాని తర్వాత మీ ఇద్దరిని కుక్కల్ని కొట్టి చంపినట్టు చంపేస్తాను. ఎలా? కుక్కల్ని కొట్టి చంపినట్టు. చూసారా? నోరు మూయిరా. కుక్కల్ని కొట్టి చంపినట్టు. నోరు ముయ్యమని చెప్పాగా.
ఏంట్రా వదిలేస్తే తెగ మాట్లాడుతున్నావు? నిన్ను ఎత్తుకొని పెంచినమంటరా నేను. చిన్నప్పుడు 50 పైసలు వెళ్ళ మింగి ప్రాణాలతో కొట్టుకుంటుంటే నిన్ను తలకిందలుగా ఏలాడదీసి నీ ప్రాణాలు కాపాడేవాడిని రా నేను. మమ్మల్ని చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తుందిరా? నాన్న వదిలే నాన్న. అదే ఆయనే చెప్పాడుగా, ఎలక్షన్లో చూసుకుందామని. అక్కడ చూసుకుందాం. ఓయ్ పోరా. సూపర్ నా సూపర్. అన్నిటికీ సిద్ధంగా ఉన్నట్టున్నారు. చూసుకుందాం చూసుకుందాం పోరా. ఏం వీరా, నేను అడగటం మర్చిపోయాను. పెద్ద ఆయన ఏం చెప్పాడని నేను ఎలక్షన్స్లో నిలబడటానికి నువ్వు ఒప్పుకున్నావు? సమయం వచ్చినప్పుడు చెప్తాను నాన్న. అవునన్నా, నిజం చెప్పు, ఈ తుపాకీ గురువు గారు ఇచ్చారా? లేదు వీరా, నేనే కొన్నాను. ఎందుకంటే నువ్వు నాలాగా అందరి దగ్గర నోరు మూసుకొని చేతులు కట్టుకొని నిలబడవు. అందుకని నీకు అవసరం అవుతుందని కొన్నాను. ఇక మీద దీని అవసరం నీకు ఉండదయ్యా. ఇది లేకుండానే వీళ్ళ మీద నువ్వు గెలవగలవు.